హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పైపింగ్లో పైప్ ఫిట్టింగ్స్లో బేసిక్ అయిన రెడ్యూసర్స్ గురించి తెలుసుకుందాం. సో అసలు రెడ్యూసర్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఏంటి, అవి ఎక్కడ వాడతారు, ఏ పొజిషన్లో వాడతారు అనేది మనం ఈరోజు బ్రీఫ్గా తెలుసుకుందాం. అండ్ పైపింగ్ యొక్క బేసిక్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా 400+ వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అవి టెక్నికల్ వీడియోస్, సేఫ్టీ వీడియోస్ అండ్ పైపింగ్ వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఈరోజు మన బేసిక్ టాపిక్ చూద్దాం. సో వాట్ ఈజ్ రెడ్యూసర్? రెడ్యూసర్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ చూద్దాం. ఏ రెడ్యూసర్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ పైప్ ఫిట్టింగ్ యూజ్డ్ ఇన్ ఏ ప్రాసెస్ పైపింగ్. రెడ్యూసర్ అనేది ఒక టైప్ ఆఫ్ పైప్ ఫిట్టింగ్, అది ప్రాసెస్ పైపింగ్ లో యూజ్ చేస్తారు లేదా నార్మల్ పైపింగ్ లో కూడా యూజ్ చేస్తారు. దట్ రెడ్యూస్ ది పైప్ సైజ్ ఫ్రమ్ ఏ లార్జర్ బోర్ టు ది స్మాలర్ బోర్. సో ఎందుకోసం యూజ్ చేస్తారు? అది రిడ్యూస్ చేస్తుంది స్మాలర్ పైప్ నుంచి లార్జర్ పైప్ కి, లేదా లార్జర్ పైప్ నుంచి స్మాలర్ పైప్ కి. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే స్మాలర్ పైప్ ని లార్జర్ డయామీటర్ ఆఫ్ పైప్ ని రెండింటిని కనెక్ట్ చేస్తుంది ఆ రెడ్యూసర్ అనేది. ద లెంగ్త్ ఆఫ్ ది రిడక్షన్ ఈజ్ యూజువల్లీ ఈక్వల్ టు ది యావరేజ్ ఆఫ్ ది లార్జర్ అండ్ స్మాలర్ పైప్ డయామీటర్స్. సో ఆ రిడక్షన్ అనేది దాని యొక్క లెంగ్త్ ఎలా ఉంటుంది అంటే, లార్జర్ పైప్ డయామీటర్, స్మాలర్ పైప్ డయామీటర్ ఆ రెండింటి యొక్క యావరేజ్ మనం చేస్తే దాని యొక్క లెంగ్త్ అనేది మనకి తెలుస్తుంది, ఎంత ఉండాలి ఏంటి అనేది. దేర్ ఆర్ 2 మెయిన్ టైప్స్ ఆఫ్ రెడ్యూసర్స్. సో రెడ్యూసర్ లో మెయిన్ గా 2 టైప్స్ ఉన్నాయి. సో ఒకటి కాన్సంట్రిక్ రెడ్యూసర్, ఫస్ట్ ది కాన్సంట్రిక్ రెడ్యూసర్. సో ఇది కాన్సంట్రిక్ రెడ్యూసర్. రెండోది ఎసెంట్రిక్ రెడ్యూసర్. ఎసెంట్రిక్ రెడ్యూసర్ అంటే ఇది ఎసెంట్రిక్ రెడ్యూసర్. సో వీటి గురించి మనం నెక్స్ట్ స్లైడ్స్ లో బ్రీఫ్ గా తెలుసుకుందాం. నెక్స్ట్, వేర్ వి యూజ్ రెడ్యూసర్స్. సో ఎక్కడ మనం వాడతాము రెడ్యూసర్స్ అనేవి? రెడ్యూసర్స్ ఆర్ యూజ్డ్ మెయిన్లీ అంటే పంప్ సెక్షన్ అండ్ డిశ్చార్జ్. రెడ్యూసర్స్ అనేవి పంపు సెక్షన్ లోని, డిశ్చార్జ్ లోని మెయిన్ గా యూజ్ చేస్తారు. ఇంకా కొన్ని ప్లేసెస్ లో వాడతారు, కానీ మెయిన్ గా అయితే పంపు సెక్షన్, డిశ్చార్జ్ లో కనెక్షన్స్ కోసం, ఆ పంపు కనెక్షన్స్ కోసం వాడుతూ ఉంటారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది పంపు. సో దీని యొక్క సెక్షన్ ఇది. సో సెక్షన్ యొక్క పైపు ఎలా ఉంది అండ్ ఇక్కడ రెడ్యూసర్ ఉంది. సో ఇది ఎసెంట్రిక్ రెడ్యూసర్. పంపు యొక్క సెక్షన్ లో ఎసెంట్రిక్ రెడ్యూసర్ యూజ్ చేస్తారు. అండ్ ఇది పంపు డిశ్చార్జ్. సో పంపు డిశ్చార్జ్ సైజ్ కి అండ్ దాని యొక్క డయామీటర్ కి, పైప్ యొక్క డయామీటర్ కి తేడా ఉంది, అంటే వేరియేషన్ ఉంది. సో దాన్ని కనెక్ట్ చేయడానికి అక్కడ మనం కాన్సంట్రిక్ రెడ్యూసర్ అనేది వాడతారు. సో ఇది కాన్సంట్రిక్ రెడ్యూసర్. ఇది డిశ్చార్జ్, పంపు యొక్క డిశ్చార్జ్, ఇది సక్షన్. రెడ్యూసర్స్ ఆర్ యూజ్డ్ వేర్ ద పైప్ సైజ్ రిడక్షన్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇక్కడే కాకుండా పంపు సెక్షన్, డిశ్చార్జ్ లోనే కాకుండా ఎక్కడైతే సైజ్ వేరియేషన్ వస్తుందో అక్కడ మనం కనెక్ట్ చేసుకోవాలో అక్కడ ఈ రెడ్యూసర్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఏ రెడ్యూసర్ అలౌస్ ఫర్ ఏ చేంజ్ ఇన్ పైప్ సైజ్ టు మీట్ హైడ్రాలిక్ ఫ్లో రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది సిస్టమ్ ఆర్ అడాప్ట్ టు ఎగ్జిస్టింగ్ పైప్ ఆఫ్ ఏ డిఫరెంట్ సైజెస్. సో రెడ్యూసర్ అనేవి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పైప్స్ ని యాడ్ చేయడానికే కాకుండా దాని యొక్క ఫ్లోని, హైడ్రాలిక్ ఫ్లోని కూడా మనం మెయింటైన్ చేయడానికి ఈ రెడ్యూసర్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో ఇది ఎక్కడ మనం రెడ్యూసర్స్ వాడతారు అనేది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రెడ్యూసర్స్. సో అసలు టైప్స్ ఆఫ్ రెడ్యూసర్స్ అంటే మనం ముందుగా చెప్పుకున్నాం, కాన్సంట్రిక్ రెడ్యూసర్, ఎసెంట్రిక్ రెడ్యూసర్. రెడ్యూసర్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, కాన్సంట్రిక్ రెడ్యూసర్స్ అండ్ ఎసెంట్రిక్ రెడ్యూసర్స్. సో ఇందులో కాన్సంట్రిక్ రెడ్యూసర్ గురించి తెలుసుకుందాం. ఏ కాన్సంట్రిక్ రెడ్యూసర్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ పైప్ సెక్షన్స్ ఆర్ ట్యూబ్ సెక్షన్ ఆన్ ది సేమ్ యాక్సిస్. కాన్సంట్రిక్ రెడ్యూసర్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తారు అంటే దాని యొక్క పైప్ సెక్షన్ అండ్ ఈ రెడ్యూసర్ యొక్క పైప్ సెక్షన్ పైప్ యొక్క యాక్సిస్ అండ్ రెడ్యూసర్ యొక్క యాక్సిస్ రెండు ఒకే లైన్ లో వస్తే
అప్పుడు మనం కాన్సెంట్రిక్ రెడ్యూసర్ అనేది వాడతాం. ఏ కాన్సెంట్రిక్ రెడ్యూసర్ యూజ్డ్ టు జాయిన్ పైప్ సెక్షన్ ట్యూబ్ సెక్షన్ ఆన్ ది సేమ్ యాక్సిస్. సేమ్ యాక్సిస్ లో వస్తే అప్పుడు మాత్రం మనం కాన్సెంట్రిక్ రెడ్యూసర్ అనేది వాడతాము. అంటే మనం ఇక్కడ ఈ రెడ్యూసర్ చూసుకున్నట్లయితే ఇదే కాన్సెంట్రిక్ రెడ్యూసర్ కదా. సో ఇక్కడ చూసారు కదా, రెండు ఒకటే, ఈ పైప్ యాక్సిస్ అండ్ ఈ రెడ్యూసర్ యాక్సిస్ రెండు ఒకటే ఉంది ఆ యాక్సిస్ అనేది. ఓకే, ద కాన్సెంట్రిక్ రెడ్యూసర్ ఈస్ కోన్ షేప్ అండ్ యూజ్డ్ వెన్ దేర్ ఈజ్ ఏ షిఫ్ట్ ఆఫ్ డయామీటర్ బిట్వీన్ పైప్స్. అంటే ఈ కాన్సెంట్రిక్ రెడ్యూసర్ అనేది ఎలా ఉంటుందంటే కోన్ షేప్ లో ఉంటుంది అండ్ ఇలా కర్వ్ షేప్ లో కూడా ఉంటుంది. ఆ రెండు ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ డయామీటర్ ఆఫ్ పైప్స్, అంటే ఇక్కడ ఒక డయామీటర్ ఉంది, ఎక్కడ ఒక డయామీటర్ ఉంది, ఆ రెండింటిని కనెక్ట్ చేయడం కోసం కాన్సెంట్రిక్ రెడ్యూసర్ అనేది వాడతారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక 100 MB పైపు తీసుకొని స్మాలర్ డయామీటర్, లార్జర్ డయామీటర్ సపోజ్ మనం 200 అనుకుంటే ఆ రెండింటిని మనం కనెక్ట్ చేయడానికి ఈ కాన్సెంట్రిక్ రెడ్యూసర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం, ముఖ్యంగా పంప్ యొక్క డిశ్చార్జెస్ లో లేదా అదర్ పైప్స్ లో కూడా. నెక్స్ట్ ఎసెంట్రిక్ రెడ్యూసర్. సో ఎసెంట్రిక్ రెడ్యూసర్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనుకున్నాం? పంప్ యొక్క సక్షన్ లో యూజ్ చేస్తాం అనుకున్నాం. సో ఎసెంట్రిక్ రెడ్యూసర్ ఇస్ ఏ pipe fitting used in piping system between two pipes of different diameters. సో ఇది కూడా సేమ్ 2 diameter ఆఫ్ ది పైప్స్ ఉన్నప్పుడు, 2 diameters ఉన్నప్పుడు, వేరియస్ సైజెస్ ఉన్నప్పుడు ఆ రెండింటిని కనెక్ట్ చేయడం కోసం రెడ్యూసర్ వాడతారు. అన్లైక్ ఏ కాన్సెంట్రిక్ రెడ్యూసర్, కాన్సెంట్రిక్ రెడ్యూసర్ లా కాదు. ఏ విషయంలో కాదు? ఏ విషయంలో దాంతో వేరీ అయింది అంటే విచ్ రిసెంబల్స్ ఏ కోన్. సో అది రెండు వైపులా కోన్ ఉంది. ఈ రెడ్యూసర్ కి ఒక వైపే మాత్రమే కోన్ సెక్షన్ ఉంటుంది. ఎసెంట్రిక్ రెడ్యూసర్ హ్యావ్ అన్ ఎడ్జ్ దట్ ఈస్ ఏ ప్యారలల్ టు ది కనెక్టింగ్ పైప్. ఒక సైడ్ మాత్రం ప్యారలల్ గా ఉంటుంది, అది కనెక్ట్ చేసే పైప్ ఏదైతే ఉందో దానికి ఒక సైడ్ ప్యారలల్ గా కనెక్ట్ అవుతుంది, రెండో సైడ్ మాత్రమే కోన్ ఉంటుంది. ఓకే, సో దాని యొక్క కన్స్ట్రక్షన్ వైజ్ ఎసెంట్రిక్ రెడ్యూసర్ కాన్సెంట్రిక్ రెడ్యూసర్ కి డిఫర్ అయింది. ఓకే, దాని యొక్క ఆపరేషన్ ఎందుకోసం మనం ఎసెంట్రిక్ రెడ్యూసర్ ఇక్కడ వాడాలి? దిస్ ఈస్ ఎ ప్యారలల్ ఎడ్జ్ రిజల్ట్స్ ఇన్ ఏ 2 pipes హ్యావింగ్ ఆఫ్సెట్ సెంటర్ లైన్స్. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కాన్సెంట్రిక్ రెడ్యూసర్ మనం రెండు కూడా పైప్ అండ్ కాన్సెంట్రిక్ రెడ్యూసర్ సేమ్ యాక్సిస్ లో వస్తే మనం కాన్సెంట్రిక్ రెడ్యూసర్ వాడాము. ఇక్కడ ఏదైనా ఆఫ్సెట్ అయితే, ఆ యాక్సిస్ రెండు ఆఫ్సెట్ అయితే అప్పుడు మనం ఎసెంట్రిక్ రెడ్యూసర్ అనేది వాడుకోవచ్చు. ఓకే, ద సేమ్ ఫిట్టింగ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఏ రివర్స్ అండ్ ఎసెంట్రిక్ ఇంక్రీజ్ ఆర్ ఎక్స్పెండర్. సో ఇదే ఏదైతే ఫ్లాట్ సైడ్ ఉందో దాన్నే మనం మార్చుకోవచ్చు అకార్డింగ్ టు ది మన రిక్వైర్మెంట్ బట్టి. సో ఎందుకోసం మనం మెయిన్ గా ఎసెంట్రిక్ రెడ్యూసర్ ఈ సెక్షన్ లోనే వాడుతున్నాము అంటే ఎయిర్ పాకెట్స్ ఆర్ అవాయిడెడ్ బై ఇన్స్టాలింగ్ ఎసెంట్రిక్ రెడ్యూసర్ అట్ పంపు సెక్షన్. పంపు సెక్షన్ లో మనం ఎసెంట్రిక్ రెడ్యూసర్ వాడుతున్నాము ఎందుకు అంటే ఎయిర్ పాకెట్స్ అనేవి డెవలప్ అవ్వకుండా చూసుకోవడం కోసం. ఇన్ కేస్ మనం కాన్సెంట్రిక్ రెడ్యూసర్ అనేవి వాడితే అక్కడ ఏమవుతుందంటే ఎయిర్ పాకెట్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో కాన్సెంట్రిక్ రెడ్యూసర్ అనేది వాడితే ఎయిర్ పాకెట్స్ ని మనం అవాయిడ్ చేస్తాము, డెవలప్ అవ్వకుండా చూస్తాము. సో ఎయిర్ పాకెట్స్ డెవలప్ అయితే ఏమవుతుంది అంటే మనకి క్యావిటేషన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్, సో ఎసెంట్రిక్ రెడ్యూసర్ పొజిషన్. ఎసెంట్రిక్ రెడ్యూసర్ పొజిషన్ మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి పంపు యొక్క సెక్షన్ లో? సో చాలా మందికి డౌట్ ఉంటూ ఉంటుంది, ఆ ఫ్లాట్ ఫేస్ పైన రావాలా లేకపోతే బాటమ్ లో రావాలా? సో ఏంటి అనేది ఈ స్లైడ్ మనకి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, ఎసెంట్రిక్ రెడ్యూసర్స్ ఆర్ యూజ్డ్ at the suction side of the pump to ensure air does not accumulate in the pipe. సో మనం అనుకున్నాం కదా, సో ఎసెంట్రిక్ రెడ్యూసర్ సెక్షన్ లో ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఆ ఎయిర్ అనేది సెక్షన్ లో ఉండకుండా, అంటే ఎయిర్ పాకెట్స్ ఉండకుండా మనం ఎన్ష్యూర్ చేసుకోవడం కోసం. ద గ్రాడ్యువల్ accumulation of the air in a concentric reducer could result in a large bubble that could eventually causes the pump to stall or causes cavitation when drawn into the pump. సపోజ్ మనం కాన్సెంట్రిక్ రెడ్యూసర్ ఆ సెక్షన్ లో పెడితే అది ఏమవుతుందంటే ఆ ఎయిర్ బబుల్ ఒక్కొక్కటి ఎలాగ ఫార్మేషన్ అయ్యి సో ఒక్కసారి ఏమవుతుందంటే మనకి క్యావిటేషన్ కి దారి తీస్తుంది. సో దారి తీసి ఏమవుతుందంటే మొత్తం పంపుకి ఆ ఇంపెల్లర్ మొత్తం వార్నౌట్ అయిపోయి పంపు వైబ్రేషన్స్ వచ్చి డ్యామేజ్ అవడానికి
ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసం మనం ఎసెంట్రిక్ రెడ్యూసర్ అనేది చూస్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు కూడా ఎసెంట్రిక్ రెడ్యూసర్ పంపు సెక్షన్ లోనే యూజ్ చేస్తాం. కానీ ఎసెంట్రిక్ రెడ్యూసర్ యొక్క పొజిషన్ ఏంటి అంటే ఆ ఫ్లాట్ సైడ్ ఏదైతే ఉందో అది ఎక్కడ పెట్టుకోవాలి అంటే టాప్ లో ఇన్స్టాల్ చేసుకోవాలా, బాటమ్ లో ఇన్స్టాల్ చేసుకోవాలా అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఈ ఫస్ట్ కండిషన్ లో పంపు యొక్క ఇంపెల్లర్ అయి ఉంటుంది కదా, లేదా పంపు సెంటర్ లైన్ అంటారు. పంపు సెంటర్ లైన్ కన్నా మనకు సప్లై అంటే సక్షన్ లోకి వచ్చే సప్లై అంటే సక్షన్ యొక్క ఫీడ్, దాన్నే మనం సక్షన్ అంటాం. సో ఆ సక్షన్ అనేది బిలో ఉంటే దాని యొక్క ఎసెంట్రిక్ రెడ్యూసర్ యొక్క ఫ్లాట్ ఫేస్ ఏదైతే ఉందో అది టాప్ లో పెట్టుకోవాలి, టాప్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, టాప్ లో వచ్చింది అండ్ కోన్ షేప్ బాటమ్ లో వచ్చింది. ఓకే, సో అదే ఆ పంపు యొక్క ఇంపెల్లర్ లేదా పంపు యొక్క సెంటర్ లైన్ ఆ సెంటర్ లైన్ కన్నా అబవ్ ఉంటే సక్షన్ లేదా దాని యొక్క సప్లై, అప్పుడు ఆ ఎసెంట్రిక్ రెడ్యూసర్ యొక్క ఫ్లాట్ సైడ్ అంటే హారిజాంటల్ గా ఉంటుంది కదా, ఆ ఫ్లాట్ సైడ్ బాటమ్ లో రావాలి, బాటమ్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. సో బాటమ్ లో ఇన్స్టాల్ చేసుకుంటే మనకి క్యావిటేషన్ ఎఫెక్ట్ అనేది రాదు. అదే మనం చూద్దాం. when the source of the supply is above the pump ఉంటే then the eccentric reducer must be placed with the flat side at the bottom. సో మనకి సోర్స్ ఆఫ్ ది సప్లై అబోవ్ ది పంప్ ఉంది. సో అబోవ్ ది పంప్ ఉంది కాబట్టి ఈ ఎసెంట్రిక్ రెడ్యూసర్ యొక్క ఫ్లాట్ అనేది బాటమ్ లో మనం ఇన్స్టాల్ చేసుకున్నాం, అదే చెప్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ లాంగర్ హారిజాంటల్ పైప్ రన్స్, ఎయిర్ పాకెట్స్ ఆర్ అవాయిడెడ్ బై ఇన్స్టాలింగ్ ది ఎసెంట్రిక్ రెడ్యూసర్ విత్ ది ఫ్లాట్ సైడ్ అప్. సో ఈ కండిషన్ లోనే కాకుండా సపోజ్ లాంగ్ పైప్స్ ఉన్నాయి, సో లాంగ్ పైప్స్ లో మనం ఎసెంట్రిక్ రెడ్యూసర్ యూజ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఆ ఎసెంట్రిక్ రెడ్యూసర్ యొక్క ఫ్లాట్ అనేది అప్ సైడ్ పెడతాము, ఎందుకంటే అది పెద్ద పైపు, ఎక్కడైనా ఎయిర్ పాకెట్స్ ఉంటే పోవడం గురించి, దాన్ని అవాయిడ్ చేయడం గురించి. సో మనకి మెయిన్ కండిషన్ ఏంటి అంటే ఆ సక్షన్ అనేది బిలో ఉంటే, పంపు యొక్క ఇంపెల్లర్ దాని యొక్క సెంటర్ లైన్ కి బిలో ఉంటే ఫ్లాట్ సైడ్ అనేది ఎసెంట్రిక్ యొక్క రెడ్యూసర్ యొక్క ఫ్లాట్ సైడ్ అనేది టాప్ లో ఉండాలి. అదే ఆ ఇంపెల్లర్ యొక్క సెంటర్ లైన్ కన్నా, పంపు యొక్క ఇంపెల్లర్ సెంటర్ లైన్ కన్నా అబవ్ ఉంటే సక్షన్ అనేది దాని యొక్క సప్లై అనేది దాని యొక్క ఫ్లాట్ సైడ్ అనేది ఎసెంట్రిక్ రెడ్యూసర్ యొక్క ఫ్లాట్ సైడ్ బాటమ్ లో ఉండాలి. ఎందుకు అంటే చాలా వరకు ఈ కండిషన్ లోనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అందుకోసమే 2 times లేదా 3 times ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్, సో ఇది బేసిక్ గా రెడ్యూసర్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఏంటి అండ్ ఎసెంట్రిక్ రెడ్యూసర్ యొక్క పొజిషన్ ఏంటి, మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి పంపు యొక్క సెక్షన్ లో అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.